దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు మహావృద్ధి పొందేదవు. దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు మహావృద్ధిలోనికి తీసుకొని వస్తాడు అని చెప్పేసి అని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే నీవు ఎలా ఉంటే వృద్ధిలోకి వస్తావు, నీవు ఎలా ఉంటే దేవుని యొద్ద నుండి వచ్చేటటువంటి ఈ మాటని నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు నెరవేర్చుకుంటావు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోనము. దేవుడు నిన్ను మహావృద్ధిలోనికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి అంటే, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నువ్వు నడుచుకునవలెను. దేవుని బిడ్డలారా, నీ నడవడి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఇతరులను నొప్పించేదిగా ఉందా? దేవుని మనసు లేక దేవుని హృదయమును నొచ్చుకునేదిగా ఉందా? అది విడిచిపెట్టు. నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఇతరులను నువ్వు నొప్పించినట్లయితే దాన్ని విడిచిపెట్టి మంచి ప్రవర్తన కలిగి దేవుణ్ణి, మనుషులని సంతోషపరచేటటువంటి ప్రవర్తన నీలో ఉన్నట్లయితే నీవు మహావృద్ధి పొందుతావు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనములో ఎలాంటి మహావృద్ధి అంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మాకు ఎంజాయ్ లేకుండా పోతుంది. మేము సినిమాలు చూడలేకపోతూ ఉన్నాము, స్వేచ్ఛగా తిరగలేకపోతూ ఉన్నాము. ఏంటి ఈ భక్తి, ఏంటి ఈ యథార్థత, ఏంటి ఈ నీతి అని చెప్పేసి అని మీరు బాధపడుతూ చెడును అనుసరించి నడుచుకుంటూ ఉన్నారా? దేవుడు చెప్తున్న మాట అయితే, వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా ఆయన మాటకి లోబడి విధేయత చూపినట్లయితే ఆయన నీ జీవితంలో చేసే కార్యం దేవుని బిడ్డలారా, మునుపటి కంటే నీవు చెడులో ఉన్నప్పుడు నీకు ఏ మేలు జరిగిందో, చెడులో ఉన్నప్పుడు నువ్వు సంతోషించినావు కావచ్చు, ఆనందంగా ఉన్నావు కావచ్చు, ఎంజాయ్ చేసావు కావచ్చు, కానీ దేవునిలో నీకున్న ఆనందము కన్నా, నీకు ఇంతకుముందు జరిగిన మేలు కన్నా గొప్పగా మేలు దేవుడు చేయబోతున్నాడు. అంతకంటే ఎక్కువ మేలును, అంతకంటే ఎక్కువ ఆనందమును, అంతకంటే ఎక్కువగా నీ భవిష్యత్తును చక్కదిద్దబోతూ ఉన్నాడు దేవుడు బిడ్డలారా. అందుకు ఆయన యందు భయము భక్తి కలిగి చెడు కార్యములను విడిచిపెట్టి ఆయన చెప్పిన ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే మీ జీవితంలో జరిగినటువంటి కార్యాలను బట్టి, మీ ఇంట్లో జరిగినటువంటి స్థితిని బట్టి యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు అని చెప్పేసి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాసమును వర్ధిల్ల చేయను. నువ్వు ఎప్పుడైతే నీ చెడును విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుచుకుంటావో, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకున్న రీతిగా అద్భుతమైనటువంటి అధికమైనటువంటి మేలు మీకు కలగజేస్తాడు. అంతేకాకుండా నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడలా నిత్యంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. నీకు ఏది అవసరమో, ఏ సమయాన ఏది కావాలో, ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో, నీ స్థితిని ఎప్పుడు మార్చాలో అవన్నీ కూడా ఆయన నీకు కలగజేస్తాడు. దేవుడు బిడ్డరా, నీ మీద, నీ కుటుంబం పైన శ్రద్ధ నిలుపుతాడు, నీ పిల్లల పైన శ్రద్ధ నిలుపుతాడు, నీ వ్యక్తిగత నువ్వు బాధపడుతున్నావు, నీ పైన ఆయన శ్రద్ధ నిలిపి నీకున్న నీతిని బట్టి, నీలో ఉన్న పవిత్రతను బట్టి, నీలో ఉన్నటువంటి వినయమును బట్టి, నీలో ఉన్నటువంటి భయమును భక్తిని బట్టి దానికి తగినట్టుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తాడు. అటువంటి గొప్ప కృప దేవుడు నీకు అనుగ్రహిస్తాడు కనుక దేవుని బిడ్డగా నువ్వు జీవించినట్లయితే ఆ మహావృద్ధిని నువ్వు పొందుకుంటావు. వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనములో, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతూ. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటలను విని లోబడి ఇతరులను గాయపరచకుండా
ఇతరులకు దేవుని బిడ్డల వాళ్ళకి లోపడండి, మనుషులకు లోపడండి, దేవునికి లోపడండి. ఆయన ఎదురు నుండి వచ్చే మహా అభివృద్ధిని మీరు పొందుకొని నిండారుగా మీరు ఆయన యొక్క దీవెనతో మీ కుటుంబాన్ని మీరు వర్ధిల్ల చేయుదురు గాక. ఆమేన్.